అబ్బా 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 నిజంగా చెప్తున్నా అబ్బా 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 సినిమా ఇంట్లో తీరా చూస్తే 90 వెబ్ సిరీస్ చూసుకోరా అన్న మళ్ళా అంత వరస్ట్ ఉంది సినిమా. అంత ఒక్క సీన్ కాదు కదా, ఒక స్క్రీన్ ప్లే ఏది బాగాలేదన్న. నాకైతే సోది కొట్టిండు. స్టోరీ లైన్ అయితే నాకైతే పిచ్చిలేసిపోయి వచ్చేసాను నా బయటికి. నాకు ఒక్కటే మాట అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ అన్న కెరీర్లో వరస్ట్ సినిమా అంటే ఇదే. అంత వరస్ట్గా తీసినా నాకైతే పిచ్చిలేసిపోయింది, చెప్పలేకపోతున్నా. ఓవరాల్గా సినిమా అయితే డొల్లా డొల్లా అంటే స్టోరీ లేదన్న. వెంకటేష్ అన్నకి ఏం సరిపోతుంది, స్టోరీ అన్న ఉంటే వెంకటేష్ అన్న కన్నా కెరీపోతుంది. వెళ్ళి చూడమని చెప్పి ఇంకా అలాగే తెలుసు. అది ఏం లేదన్న ఆ సినిమాలో, ఏం లేదు, యావరేజ్. పట్టుకున్న విధానం కానీ, కత్తి పట్టుకున్న విధానం కానీ, ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఎవరైతే ఎలా ఉంటారో అలా చేశారు యాక్షన్. ఇట్స్ సో గుడ్. వెంకటేష్ గారి ఇట్లాంటి న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ యాక్షన్, మీరు తమిళ్లో విక్రమ్ అనుకుంటారు, బట్ తెలుగులో ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయాలి. చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ మూవీ కూడా చాలా, ఎవరైతే యాక్షన్ లవర్స్ ఉన్నారో, యాక్షన్ మూవీస్ అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు వచ్చి ఈ మూవీ ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత అంటే కంపేర్ చేయలేం బ్రో ఏదాది. ఇప్పుడు చాలామంది గుంటూరు కారంని ఎట్లా చేస్తున్నారంటే ఆ మూవీ అసలు బాగాలేదు, వర్స్ట్, అజ్ఞాతవాసి అన్న లెవెల్లో కంపేర్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ గోయింగ్ ఫర్ గుంటూరు కారం. సో ఫ్యామిలీ ఆడియన్స్ లెవెల్ అది బాగుంది. ఇది యాక్షన్ లవర్స్ లెవెల్ ఈ మూవీ బాగుంటుంది. ఇప్పుడు ఏ మూవీ ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళి చూస్తే బెటర్. ఏ మూవీ బాగుంది బాగాలేదు కంపారిజన్స్ ఏ మూవీకి మనం పెట్టలేము. ఎందుకంటే కొంతమంది బాగాలేదని రుద్దుతారు. ఎంత రుద్దినా సరే కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే మూవీస్ వాళ్ళు వెళ్ళి చూస్తారు. అలా ఉంటుంది ఏదన్నా. చాలా బాగున్నారు. నేను ఆయనను కలిసాను కూడా, పర్సనలీ కంగ్రాచులేట్ కూడా చేశాను. ఈజ్ సో కూల్. మూవీ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఏమైనా చెప్తే కూడా బాగుంది బాగలేదు ఎవ్రీథింగ్ ఒక డైరెక్టర్ ఓన్ అప్ చేసుకొని ఇట్లా థియేటర్స్కి వచ్చి వినడం అనేది ఈజ్ వెరీ గుడ్ థింగ్. టీఎఫ్ఐలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే శైలేష్ గారు. ఆయన ఏ మూవీ చేసినా చాలా బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. హీరోకి యాడ్ చేసేనట్టు అంటే ఇక్కడ ఒకసారి కాదు చాలా ఆపుతాడు. సమాజంలో జరిగే అవేర్నెస్ని, జరిగే దుష్ట శక్తుల్ని ఆపడానికి అన్నట్టు హీరోని పెట్టారు. అంటే మనం వ్యసనం ఒక లిమిట్లో ఉండాలి అన్నట్టు చూపెట్టారు. మరి ఓవర్గా మించితే ఇంకొకరి లైఫ్లో బానిస అయిపోతాం అన్నట్టు చాలా బాగా చూపెట్టారు. చాలా బాగుంది. అంటే సంక్రాంతికి అడుగుతున్నారు కొంతమంది, సంక్రాంతి ఇది మూవీ బాగుందా, ఇది కలెక్షన్ వస్తుందా. నాకైతే అంత పోటీగా ఒకదాని మించి ఒకటి బాగున్నాయి. అంత కథలో అంత దమ్ము ఉంది కాబట్టి అలా రిలీజ్ చేశారు అనుకుంటున్నా. నిన్న కానీ గుంటూరు గారం చూసారు, అది అంతలా బాగుంది. హనుమాన్ కానీ అలా ఇప్పుడు దీనికి కానీ ఎలా ఉంటుందబ్బా అని సోషల్ అవేర్నెస్ పెంచేమో. 17 కోట్లు 100 కోట్లు 17 కోట్లు మెడిసిన్ అంటారు. అంటే కరెక్ట్, అవును, 17 కోట్ల మెడిసిన్. సాంగ్స్ 2 ఉన్నాయి. అంటే పాపతో ఇప్పుడు చూస్తే హీరో సూపర్ గా మ్యాచ్ అయింది. సూపర్ సబ్జెక్ట్ ఆయన. ఇలాంటి క్యారెక్టర్ ఇన్ని ఇయర్స్ కి అంతకుముందు వచ్చాయి. అంటే కొంచెం మాసిగా, అంటే కామెడీలు కావాలి మనకు, కొత్త లుక్ లో చూడొచ్చు. అంటే మూవీకి ఆయన డిఫరెంట్ సబ్జెక్టు. నాకు ఇంకొకటి సాంగ్ స్టార్టింగ్ లో సాంగ్ పెట్టారు, మళ్ళీ ఇంకా మధ్యలో సాంగ్స్ వస్తాయి అనుకోండి. మరి వెంకీ సార్ నేను ఒకటే అనుకుంటా, ఆయన అవును ఏజ్ అయింది. ఒక డ్యాన్స్ బాగా చేస్తారు నాకు తెలుసు. ఓవరాల్ గా 5/5 డ్యాన్స్ బాగా చేస్తారని తెలుసు. కానీ నెక్స్ట్ మూవీలకి మంచి ఇలాగే స్టోరీ తీయండి. డ్యాన్సులు ఒక్క సాంగ్ పెట్టకున్నా సరే ఇలా స్టోరీ, మంచి స్టోరీ పెట్టండి. చాలు, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్రో డైరెక్టర్ గారు మీకు దండం చెప్తున్నా. సైంధవ మూవీ స్కూల్కి వెళ్ళమంటే పిల్లలు అంటారు ఎల్లను. యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు శైలేష్. కొలను డైరెక్టర్ గారు మంచి మూవీ తీసినారు నిజంగా. ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ సూపర్ గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ. విలన్ అయితే నిజంగా చెప్తున్నా, విలన్ నవాజుద్దీన్ గారు. నిజంగా చెప్తున్నా, విలన్ అయితే క్రికెటర్ అంటే గుర్తొస్తాడు అజారుద్దీన్. విలన్ బాలీవుడ్ నుంచి వచ్చాడు, విలన్ నజీరుద్దీన్. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఎమోషన్ సీన్స్ కి మీ అందరి కంట్ల నుంచి వస్తుంది వాటరు.
నిజంగా మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే బ్యూటిఫుల్ బాండ్, లవ్, ఎమోషను చాలా అంటే చాలా బాగుంది బ్రో. మంచి మెసేజ్ ఉంది మూవీలో కూడా. ఫస్ట్ హాఫ్లో అయితే ఒక యాక్షన్ సీన్ ఉంది, నిజంగా అది అయితే నెక్స్ట్ లెవెల్, గూస్ బంప్స్ వస్తాయి సీన్ అయితే చూస్తుంటే కనుక. సాంగ్లో కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు స్టార్టింగ్లోనే, చెయ్యొద్దు 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 రాంగ్ యూసేజ్, మనీని వేస్ట్ చేయొద్దు అని చెప్పి మంచి మెసేజ్ కూడా ఇచ్చినారు. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. కానీ విలన్ నిజంగా చెప్తున్నా, హిందీ కన్వర్జేషన్ డైలాగ్స్ ఉన్నాయి విలన్ అయితే నెక్స్ట్ లెవెల్. విలన్ అయితే నిజంగా బాలీవుడ్ నుంచి ఒక విలన్ని, హీరోని విలన్ని తీసుకొని వచ్చినారు. ఆర్య గారు అయితే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు. కిమ్ జాంగ్ అంటే మీ అందరికి గుర్తొచ్చేది నార్త్ కొరియా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు ఆర్య. ఆర్య నిజంగా మూవీ అయితే బాగుంది, కొద్దిగా కూల్గా ఉంది. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది మూవీ అయితే. వెంకటేష్ గారు సూపర్ డూపర్ హిట్.